నమస్తే, వెల్కమ్ టు ఏబీ న్యూస్. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని కొండూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శనివారం బ్యాంకు సేవలపై విద్యార్థులకు అవగాహన సదస్సు గైడ్ టీచర్ కె సత్యనారాయణ ఆధ్వర్యంలో విద్యార్థులకు మోడల్ బ్యాంకింగ్ నిర్వహించారు. అదేవిధంగా ఆన్లైన్ మోసాలపై మరియు ఫైనాన్షియల్ లిటరసీ C5 అవగాహన కల్పించడం జరిగింది. విద్యార్థులు చక్కగా బ్యాంక్ అధికారులుగా ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. సమావేశంలో HM పద్మలత మాట్లాడుతూ నేడు సమాజంలో ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయని, వాటిని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని, అదేవిధంగా మీ పెద్దలకి ఇరుగు పొరుగు వారికి ఆన్లైన్ మోసాలపై అప్రమత్తత కల్పించాలని కోరారు. సమావేశంలో ఉపాధ్యాయులు సత్యం రామరెడ్డి, VVR ఆచార్య, కె సాజు, సత్యనారాయణ, కటకం రఘు, వెంకటరమణ, శ్యామ్ సుందర్, నాగరాజు, స్వామి, బొజ్జ నాయక్, శివకృష్ణ, రాజు, ఉపాధ్యాయునిలు శ్రీదేవి, అనిత రాణి, అమర, స్వర్ణ, రమ తదితరులు పాల్గొన్నారు. ఇందులో 4 లోన్లు ఉన్నాయి. ఒకటి క్రాప్ లోన్, పెట్టుబడి కోసం, ఒకటి వెహికల్ లోన్. నువ్వు ఏదైనా వెహికల్ కొన్నప్పుడు హౌసింగ్ లోన్, బిజినెస్ లోన్, బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన లోన్. దానికి ఏం కావాలి? నాకు హౌసింగ్ లోన్ కావాలి సార్. హౌసింగ్ లోన్ వస్తుంది. నువ్వు ఏం పని చేసావు? నేను టీచర్ జాబ్ చేస్తాను సార్. ఎక్కడ ఉన్నావు? వర్ధనపేట. సరే, అక్కడ రాసిన డాక్యుమెంట్స్ అని పట్టుకుంటా. రైట్. సరే సార్, థ్యాంక్ యూ. డాక్టర్ మేడం, నా పేరు రష్మిత. నాకు బ్యాంకులో పంట డబ్బులు వచ్చాయి. బ్యాంకులో డిపాజిట్ చేయాలనుకుంటున్నాను. ఎలా చేయాలి? దీనిలో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 7 సంవత్సరాల వరకు మనం దాచే డబుల్ అవుతుంది. లేకపోతే నెల కొంత మొత్తంలో రికరింగ్ డిపాజిట్ చేస్తే దీనిపై కొంత ఇంట్రెస్ట్ వస్తుంది. సుకన్య సమృద్ధి అకౌంట్ మీ అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి 14 సంవత్సరాల వరకు మనము దాచుకోవచ్చు. దీనికి ఏం తీసుకురావాలి? మీది, మీ అమ్మాయిది ఆధార్ కార్డు అండ్ పాస్పోర్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు మమత. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. ప్రతిసారి బ్యాంకుకు రావడానికి వీలు కుదరదు. బ్యాంకుకు రాకుండా ట్రాన్సాక్షన్ చేసే అవకాశం ఉందా? మీరు బ్యాంకుకి రాకుండానే ఆన్లైన్లో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ కవర్లో యూజర్ ID, పాస్వర్డ్ ఇవి ఉన్నాయి. మీ ఫోన్లో నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసుకొని వీటిని వాడుకోండి. ఈ వివరాలు బయట వారికి ఎవరికి చెప్పవద్దు. ఒకవేళ మీరు చెప్పినట్టయితే మీ అకౌంట్లో ఉండే మనీ మొత్తం కాల్ చేస్తారు. అందుకే సీక్రెట్గా ఉంచుకోండి. OTP లాంటివి ఎవరైనా ఫోన్ చేసి అడిగినప్పుడు ఎవరికి చెప్పకండి. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు రక్షిత. బ్యాంక్లో నా దగ్గర చెక్ ఉంది. దీన్ని ఎలా అకౌంట్లో వేయాలి? ఈ చెక్ ఎవరు ఇచ్చారమ్మా? మా ఊళ్ళో ఒక అతను నాకు ఇవ్వాలి, అతను ఇచ్చారు. అక్కడ చెక్ డిపాజిట్ ఫామ్ ఉంది, దాన్ని తీసుకొని నింపు. 3వ నెంబర్ కౌంటర్లో ఇవ్వు. 2 రోజుల్లో మీ అకౌంట్లో డబ్బులు పడతాయి. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు ఎన్నారు. నాకు పింఛన్ డబ్బులు కావాలి, పడేయా చూడండి. ఈ అకౌంట్ నెంబర్ చెప్పు.
9676731629. పడ్డాయి. ఈ డబ్బుని ఎలా తీయాలి? అక్కడ విత్డ్రా ఫామ్ ఉంటుంది, దాన్ని తీసుకొని నీ అకౌంట్ నెంబర్ దానిలో రాసి నీకు పడవలసిన డబ్బులు ఏవో అందులో రాసి ఈ సంతకం పెట్టి నాకు ఇవ్వు. నమస్తే మేడం, నా పేరు తేజస్వి. మాకు పంట డబ్బులు వచ్చాయి. ఇంట్లో పెట్టుకుందామంటే దొంగల భయం అవుతుంది. ఎవరికైనా ఇస్తే మళ్ళీ ఇస్తారో ఇవ్వరో అనిపిస్తుంది. నేను డబ్బులు బ్యాంక్లో వేయాలనుకుంటున్నాను. ఎలా వేయాలి మేడం? అక్కడ క్యాష్ డిపాజిట్ ఫామ్ ఉంటుంది, దాన్ని తీసుకొని నువ్వు ఎంత డబ్బులు బ్యాంకులో వేయాలనుకుంటున్నావో దానిలో రాసి నీ సంతకం పెట్టి నాకు ఇవ్వు. థ్యాంక్ యూ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా పేరు లహరి. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఎంటెక్ అప్లై చేయడానికి డీడీ తీయాలి అంటున్నారు. డీడీ ఎలా తీయాలి? 1000 పైసలకు 30 చార్ట్ పడుతుంది. థ్యాంక్ యూ సార్. మెసేజ్లో నీకు కారు గెలుచుకున్నట్టు వచ్చింది. ఈ నెంబర్కు ఫోన్ చేస్తే చెప్తావు. హలో సార్. చెప్పండి. నా పేరు సాయిరామ్, మాది గన్నారం. చెప్పండి. నాకు మీరు కారు గెలుచుకున్నట్లు మెసేజ్ వచ్చింది. అవునండి, మీరు మారుతి సుజుకి షిఫ్ట్ గెలుచుకున్నారు. దాన్ని ఎలా తీసుకోవాలి సార్? మీరు ఒక 25,000 ట్రాన్సాక్షన్ చేయండి, మేము కార్ని ఇంటికి పంపిస్తాం 1 వీక్లో. సరే సార్. ఓకే అండి. గుడ్ మార్నింగ్. నా పేరు సాయిరామ్, మాది గన్నారం. గుడ్ మార్నింగ్ మేడం, నా పేరు సాయిరామ్. నా సెల్లుకు మెసేజ్ వచ్చింది, అందులో మీరు కారు గెలుచుకున్నారని మెసేజ్ వచ్చింది. ఫోన్ చేస్తే 25,000 ఫోన్పే చేయమన్నారు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏం చేయాలి మేడం? ఇట్లా ఆన్లైన్ మోసగాళ్ళు ఫోన్ చేస్తారు. మీరు కాల్ గెలుచుకున్నారు, బండి గెలుచుకున్నారని ఫోన్ చేసి డబ్బులు పంపిస్తే మీ ఇంటికి పంపిస్తామని చెప్తారు. అలాంటి వారిని నమ్మవద్దు. అదేవిధంగా క్రెడిట్ కార్డ్ నెంబర్, సివివి నెంబర్, పిన్ కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్ కూడా ఎవరికి చెప్పకూడదు. మరియు డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కూడా ఎవరికి చెప్పకూడదు. చెప్పినట్లయితే మీ అకౌంట్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు దీంట్లోనైనా మోసం జరిగినట్లయితే వెంటనే బ్యాంక్